ర్యాంప్ ఉంది బ్రో, ఇచ్చి పడేసిండు విజయ్ దేవరకొండ, మామూలుగా లేదు. అనిరుద్ధ్ బీజిఎం మొత్తం లేపేసింది సీన్, ఇంటర్వెల్ బ్యాంగర్. బ్రదర్స్ రిలేషన్ బాగా చూపించాడు, ఎమోషన్స్. సో వాళ్ళ ట్రైబ్ తోటి ఎట్లా రిలేషన్ ఉందని మస్తు ఉంది. పక్కా హిట్. కొండన కొడుతున్నాడు కొండ. ఇప్పుడు వెళ్ళి చూడండి, సీరియస్ చెప్తున్నాను, జోక్ చేయట్లే, చాలా బాగుంది, వెళ్ళి చూడండి, జోక్ చేయట్లే. ఏమో ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఫస్ట్ హాఫ్ లెవెల్ సినిమా, సెకండ్ హాఫ్ ఉందంటే సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉందన్న, ట్విస్ట్లు ఒక్కదానికి తర్వాత ఏమవుతుంది అని ఉంటాం, బీభత్సం. అన్నయ్య కంబ్యాక్ అంతే, దేవరకొండ అన్నయ్య. ఇంకా అన్నయ్యని ట్రోల్ చేయడం మానేయండి, అన్నయ్య తన కష్టాన్ని అర్థం పెట్టేశాడు సినిమాలో. సినిమా అయితే బాగుంది. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ వెయిటింగ్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క సస్పెన్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో బ్రదర్స్ గురించి, అన్నయ్య తప్పుదారిలో వెళ్తుంటే కాపాడడానికి తమ్ముడు వస్తాడు. గీత గోవిందం, అర్జున్ రెడ్డి తర్వాత అన్నయ్యకి బంపర్ హిట్ ఇదే సినిమా. ఇప్పుడు అది ఈ సినిమాతో అన్నయ్య కంబ్యాక్ అంతే, విజయ్ దేవరకొండ అన్న కంబ్యాక్ అంతే. లైక్ దాని డీసెంట్ ఎలివేషన్ బాగున్నది. అండ్ సెకండ్ హాఫ్ లో మనకి డిసైడ్ అవుతుంది హౌ ద మూవీ ప్లాట్స్ అనేది ఎలా ఉన్నదని డిసైడ్ అయ్యేది సెకండ్ హాఫ్. సత్యదేవ్ క్యారెక్టర్ అండ్ విజయ్ దేవరకొండ గారు వచ్చే ఫ్రేమ్స్ మాత్రం చాలా బాగుంది, పవర్ఫుల్ ఎగ్జిక్యూషన్. సో సినిమా మొత్తం అదే డిసైడ్ అయ్యేది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత, హౌ ఇట్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ మాత్రం మా విజువల్స్ కానీ మామూలుగా, ఫస్ట్ హాఫ్ మాత్రం కొత్త ర్యాంప్ ఉందన్న మూవీ. అదేనా సూపర్ అన్న యాక్టింగ్, బాడీ కట్అవుట్ కానీ సినిమా బ్లాక్ బాస్టరా? బ్లాక్ బాస్టర్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఖచ్చితంగా అన్న బ్లాక్ బాస్టర్. మూవీ చూసారా బ్రో? జస్ట్ ఇప్పుడే బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? చెత్తకొట్టాడు, మేక్ ఓవర్ కూడా ఎదిరిపోయింది. సత్యదేవ్ అయితే నచ్చిపెట్టాడు. ఈ వీడియో సంవత్సరంగా చెప్తున్నాడు, అన్న కలుస్తాడు అబ్బాయికి, ఎందుకంటే మూవీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. దేవరకొండ అన్నది, జై దేవరకొండ. ఒకటే నేను సీట్లు కూర్చున్నంత వరకు నాకు చాలా వచ్చి పోసుకున్నా, వెంట్రుకలు వెళ్ళిపోయినా, ఎందుకంటే సినిమా అంత సేక్ అయిపోయింది అన్న. సినిమా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ హీరోకి కానీ డైరెక్టర్ కానీ ఇద్దరికి కూడా మళ్ళీ కంబ్యాక్ వచ్చిన సినిమా ఇది. చాలా బాగుంది సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట, ఒక లెవెల్లో ఉంటాడు అనమాట హీరో. నెక్స్ట్ ఎమోషన్ కూడా చాలా బాగుంది, చాలా మంది ఏడ్ చేసినారు అనమాట సినిమాలో. చాలా సెంటిమెంటల్ గా కానీ యాక్షన్ గా కానీ, ఒక్క హీరోయిన్ ఒక్కటే మైనస్ సినిమా మొత్తంలో. బట్ సినిమా అయితే ఓవరాల్ గా గుడ్ మూవీ, 4/5 రేటింగ్ ఇవ్వచ్చు. మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. నెక్స్ట్ మన డైరెక్టర్ కానీ అదేవిధంగా హీరోకి కానీ ఇద్దరికి మళ్ళీ మంచి సినిమా అన్నమాట. ఇద్దరికి మంచి బ్లాక్ బస్టర్ వచ్చిన సినిమా అయితే ఫ్యామిలీస్ తో చూడొచ్చు హ్యాపీగా. అనమాట విజయ్ దేవరకొండ కంబ్యాక్. అన్నయ్యని ట్రోల్ చేసే ట్రోల్ చేయొద్దు, మానేయండి. ఇంకా ఈ సినిమాతో అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఈ వీకెండ్ కలెక్షన్ తో సునామీ ఈ సినిమా. అది అన్నయ్య అయితే బంపర్ హిట్ కొట్టాడు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఎలా ఉంది? అన్నయ్య యాక్టింగ్ అయితే వేరే లెవెల్, లుక్ కూడా చాలా బాగుంటది సినిమాలో. కొత్తగా అన్నయ్య కథ ఎంచుకోవడం కూడా కొత్త కాన్సెప్ట్లు ఎంచుకుంటాడు. ఈ సినిమాలో బీభత్సం సృష్టించాడు అన్నయ్య. అంతా చాలా చాలా బాగా వర్క్ అయింది. ప్రతి ఫ్రేమ్ చాలా ప్రాక్టికల్ గా పెట్టారు. ఐ మీన్ కెమెరా ఎవరైతే పెట్టారో చాలా బాగా పెట్టారు. ఈవెన్ ఫ్రేమ్ చాలా బాగున్నాయి. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎమోషన్ కూడా బాగా పండింది. చాలా బాగుంది లిటరలీ ఇటు పడట్టు ఇటు కన్ఫర్మ్. గట్టిగా మాకు ఇచ్చినాడు గౌతమ్ దిన్నూరి. లైక్ ఈ నేల్డ్ ది జాబ్, పర్ఫెక్ట్. ఫస్ట్ ప్లాట్ అంటే మొత్తం యాక్షన్ ప్లాట్ లో బాగుంది ఫస్ట్ హాఫ్. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగున్నది. మెయిన్ యూజ్ అంటే అన్యూజువల్ క్యారెక్టర్ ఎవరంటే హీరోయిన్ భయ్య. సెకండ్ హాఫ్ లో మాత్రం వచ్చే ప్రతి ఎలివేషన్ షాట్ కానీ, అన్నదమ్ముల సెంటిమెంట్ కానీ, యాక్షన్ డ్రాప్ కానీ, బీజిఎం కానీ పిచ్చి పీక్స్. అది లాస్ట్ 20 minutes కానీ సినిమా మాత్రం ఒక హై లెవెల్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా లైక్ పవర్ఫుల్ ప్లాట్స్ కానీ, విజయ్ దేవరకొండ ఎలివేషన్స్ కానీ. సెకండ్ హాఫ్ మాత్రం సినిమాకి ఒక రూట్ లాంటిది అనమాట. రూట్ మొత్తం ఆ సినిమా లాస్ట్ సెకండ్ హాఫ్ మొత్తం సినిమా చాలా హై లెవెల్లో ఉంటుంది.
సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇప్పటిదాకా వచ్చిన ఫెయిల్యూర్స్ లో ఇది ఫస్ట్ మంచ్ కమ్బ్యాక్. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. యూ క్యాన్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ మొత్తం తగలబెట్టేసాడు అంతే, తగలబెట్టేస్తాం మొత్తం. లో కొన్ని సెటప్స్ చేశాడు సెకండ్ హాఫ్ లీడ్స్ గా, చాలా అంటే చాలా బాగుంది. ట్విస్టులు కానీ ఆ ఎలివేషన్ రేంజ్ ఓరియంటెడ్ సినిమా. సలార్ లో ఎంతసేపు ఉంటాడు ప్రభాస్? 5 నిమిషాలు ఉంటాడు, కానీ సినిమా మొత్తం పిచ్చి పిచ్చి ఉంటుంది. అలాంటి సినిమా కింగ్డమ్ విజయ్ దేవరకొండ. థ్యాంక్ యూ. ప్రజల్ని కాపాడడానికి వచ్చిన యోధుడు విజయ్ దేవరకొండ అన్న.